నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో పరువు హత్య చాలా దారుణం. ఇది ఇంకా కూడా సమాజం ఇంత ఇవాల్వ్ అవుతున్నప్పటికీ ఇంకా పరువు హత్యలు జరుగుతున్నాయంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. అంతేకాదు, ఇదేదో తండ్రి కూతురు హత్య జరిగిందంటే అది అర్థం చేసుకోవచ్చు, కానీ నేటి యువత కూడా ఇంకా పరువు హత్యలో ఇంకా కులం గురించి ఆలోచిస్తున్నారంటే అదే అర్థం కావట్లేదు. ఇబ్రహీంపట్నం, హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ నాగమణి, తనకి ఇంతకుముందే మ్యారేజ్ అయింది, తర్వాత డైవర్స్ అయిపోయింది. కాకపోతే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా ఉన్న ఒక అతన్ని ప్రేమించి, తన క్లాస్మేట్, తన చిన్నప్పుడు స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతని కులం తక్కువ అనేది ఒకటి ఏదో ఉంది. అయితే దీనికి అభ్యంతరం చెప్పింది తమ్ముడు. తల్లిదండ్రులు ఎలాగో లేరు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో వీళ్ళు ఒక అక్క ఒక తమ్ముడితో నాగమణి సాఫీగా జీవితం సాగించి పెద్దనాన్న దగ్గర పెరిగి కానిస్టేబుల్గా కూడా జాబ్ పొందింది. 2020లో కానిస్టేబుల్ అయింది. కానిస్టేబుల్గా చేస్తుంది ఈ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. కానీ అక్క ఎట్లాగో ఒక కులాంతర వివాహం చేసుకుంది, కులం తక్కువ వాడిని చేసుకుంది అనే కక్ష తనలో పెంచుకొని, అంతేకాదు ఇంకా సరే చేసుకున్నందుకు నువ్వు కులాంతరంగా చేసుకున్నావు, కానీ నాకు మాత్రం నీ పాలకు వచ్చే 1 ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే ఆ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చింది. కానీ మాత్రం ఆ కక్ష ఇంకా తీరలేదు. సోమవారం అంటే నిన్న పొద్దున కారుతో యాక్సిడెంట్ చేయించి కింద పడ్డ తర్వాత కత్తులతో దాడి చేసి చంపేశాడు. ఇలా జరుగుతున్న సమాజంలో ఇంకా ఎటువైపు సమాజం వెళ్తుంది అర్థం. నేటి యూత్ ఓన్లీ కులం బేస్డ్గా పరువు హత్య చేయడం అనేది ఇది బాధపడవలసిన విషయం.